హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో చేపల కర్రీ చూద్దామండి. చింతకాయ పులుసు వేసుకుని ఇలా మట్టి కుండలో చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచి రెసిపీ అండి. చింతకాయలతో చేసాం కాబట్టి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే ముందుగా లైక్ చేయండి. దీనికోసం ఇలా చింతకాయలు తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా తొడిమలు తీసేసుకోవాలి. ఇలా తొడిమలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచేసుకోవాలండి. ఇలా మనం కట్ చేసిన వాటిని ఒక బౌల్లో వేసుకుని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలండి. మనకి ఒక 5 నుంచి 7 నిమిషాల్లో బాగా ఉడికిపోయి ఉంటాయి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 2 ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1.5 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే దీనిలో ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. చేపల్లోకి మనం దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేయనవసరం లేదండి. చూడండి, మనకి చింతకాయలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక మట్టి పాత్రని స్టవ్ మీద పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు మెంతులు వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. నిలువుగా ఇలా చీల్చుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిస్తే మనకి బాగా ఫ్రై అయ్యి ఉంటాయండి. ఈలోగా మనం ఒక బౌల్ తీసుకుని ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకుని ఒక్కసారి కలిపేసిన తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేసి ఉప్పు కారాలు మనం చేపలకి బాగా పట్టించుకోవాలండి. ఇలా చేత్తో బాగా పట్టించేయాలి. చేపలు పట్టించేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలండి ఇవి ముందుగానే. తర్వాత మనం చింతకాయలకి ఈ విధంగా రసం తీసేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకుని మనకి ఎంత రసం కావాలో అంత తీసుకుని ఉంచుకోవాలి. చూడండి, రసం అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఉన్న మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోకి ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, మసాలా పేస్ట్, దీన్ని 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ చింతకాయల పులుసుని ఇందులో వేసేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలండి. కర్రీ చేసుకునే ముందు రోజే మనం మట్టి పాత్రకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి అడుగంటదండి కర్రీ చేసుకునేటప్పుడు. ఈ టిప్ మాత్రం తప్పకుండా పాటించండి. చూడండి, మనకి ఇదైతే బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఈ ఉడికిన చింతకాయ పులుసులోని వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందామండి. మనం చేపలు కలిపిన కారం అది ఉంటుంది కదండి, అందులో వేసుకుని ఒక్కసారి కలిపేసి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసాను నేను. ఈ 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత దీనిలోకి కొంచెంగా కొత్తిమీరని కూరలో వేసేసుకోవాలండి. ఇలా కూరలో వేసుకుంటే మనకి కర్రీతో పాటు ఉడుకుతుంది కాబట్టి ఆ స్మెల్ అది కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం 10 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మైనస్ రెసిపీస్లో ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేసి మీకు నచ్చిన రెసిపీకి లైక్ చేయండి. చాలా మంచి రెసిపీ అండి. రైస్లోకి అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.